హలో, యావరేజ్ మిడిల్ క్లాస్ ఉమెన్గా నేను కొనుక్కున్న కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వీడియో చూసారు కదా, హోమ్ టూర్. ఇప్పుడు వచ్చేసి నా కలెక్షన్ చూస్తారనమాట. అయిపోతే ఏముందా, జస్ట్ 1 2 3 6 pairs ఉంటాయి అన్నమాట. ఇంకా వాటిని పెంచాలని అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల పెరిగితే బాగుండు. 6 pairs ఉన్నాయి. అవి ఎప్పుడు తీసుకున్నాను, వాటి స్టోరీ ఏంటి అనేది చెప్తాను అన్నమాట. 6 pairs అని చెప్పా కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బాక్స్లో ఉంది. నేను బాక్సెస్లోనే మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే డస్ట్ ఏదన్నా పడినా కూడా పాడవకుండా ఉంటుంది. దిస్ వన్, ఇది ఎక్కువ వాడింది లేదు, అరౌండ్ 3 years పైనే అవుతుంది. ఒక అవుట్ఫిట్ మీద అని చెప్పేసి తీసుకున్నాను. అవుట్ఫిట్ పాడైపోవడం కూడా అయిపోయింది. బట్ ఇంకా ఈ చెప్పలు అనేది ఇంకా దేనికి సెట్ అవ్వలేదు, సో అందుకని అలాగే పక్కన ఉంచేసాను. ఏదన్నా అవుట్ఫిట్ మ్యాచ్ అయితే చెప్పండి నాకు. ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో కావాలి. దానికైతేనే మ్యాచ్ చేస్తాను నేను. నాకు మ్యాచ్ చేయడం అంటే చాలా ఇష్టము, ప్రతి ఒక్కటి. బ్యాగ్స్ కూడా అంతే. నేను ఇది వచ్చేసి వావ్, ఇది నా ఫేవరెట్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది దిస్ హిల్స్ కనబడుతున్నా మీకు, హిల్స్ అనమాట. ఇది నేను ఫస్ట్ పర్చేస్ కాదు, సెకండ్ టైం ఇది పర్చేస్ చేయడము. 4 years నుంచి, అంటే జస్ట్ నార్మల్ గా క్యాజువల్ అవుట్ఫిట్ మీద, క్యాజువల్ అవుట్ఫిట్ అంటే లైక్ పంజాబీస్ కానీ కుర్తాస్ వీటి మీద వేసుకోవడానికి ఇది పర్చేస్ చేశాను. ఇది సెకండ్ పర్చేస్ అనమాట. ఫస్ట్ పర్చేస్ చేసింది తెగిపోయింది, దానికి కూడా ఒక స్టోరీ ఉంది. మెట్ల మీద నుంచి పడ్డాను అనమాట, సో అందుకని తెగిపోయింది. తెగిపోతే ఇంకోటి పర్చేస్ చేశాను. అంత ఇష్టం ఈ పేరు అంటే నాకు. ప్రతి దాని మీదకి సెట్ అయిపోతుంది బ్లాక్ కలర్ అనేది. మీ కలెక్షన్ లో కూడా బ్లాక్ కలర్ హిల్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జిమ్కి వెళ్ళను, అంటే ఒకప్పుడు వెళ్ళేదాన్ని, తర్వాత టైం కుదరక ఇవన్నీ మానేశాను. బట్ షూ మాత్రం ఉంటాయి నా దగ్గర. షూ ఇది అరౌండ్ కాస్ట్ ఫస్ట్ పేర్ వచ్చేసి నాకు అరౌండ్ ఒక 350 అలా పడింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒక 450 అట్లా పడింది. దీని ప్రైస్ ఎంత తెలుసా? 2500 అనమాట. ఎందుకు కొన్నానో కూడా తెలీదు, బట్ కొన్నాను. జిమ్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కదా అని. జిమ్కి 1 month వెళ్ళాను, బట్ తర్వాత లెగ్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఇంకా ఆపేశాను నేను. 1 year ఫీజు కట్టి మరి 2 months బెడ్ రెస్ట్ అనమాట నాకు. మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేసినవి కూడా ఏం లేదు, అలా బండి మీద నుంచి పడ్డాను. సో అందుకని లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో దిస్ ఈజ్ మై థర్డ్ పేర్. అండ్ ఫోర్త్ వన్, ఎందుకున్నాయో కూడా నాకు తెలియదు, ఎందుకు కొన్నానో కూడా నాకు తెలియదు. బట్ ఇది కొనడం కాదు, నా బర్త్డేకి డ్రెస్ కొనుక్కోలేకపోయాను బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ వల్ల. మా మమ్మీ మా చెల్లికి కొనింది, అంటే మా చెల్లి బర్త్డేకి నా బర్త్డేకి 1 day డిఫరెన్స్. నాది September 22, మా చెల్లిది September 24 అనమాట. మా చెల్లి కోసం కొనింది, నేను ఏడ్చానని చెప్పేసి నాకు ఇచ్చేసింది. బాగుంది కదా. దీనికి ఒక స్టోరీ, ఇప్పటికీ తిట్టుకునేది మా చెల్లి అనమాట, నా కోసం కొన్ని తీసేసుకున్నావా అని చెప్పేసి. ఇది లైక్ బ్లాక్ వైట్ లెగ్ జీన్స్, వీటి మీద కార్గోస్, వీటి మీద అయితే బాగుంటుంది. సో నేను వాటి మీద వేస్తున్నాను. ఇది ట్రౌజర్స్ మీద అంటే ఫ్లాట్స్ వేస్తాను నేను ఎక్కువ, బట్ వైట్ లెగ్ జీన్స్ వాటి మీద అయితే కనుక ఈ షూ అనేది బాగుంటుంది. ఇది అరౌండ్ నాకు వచ్చేసి 600 ఆ రేంజ్ లో పడింది. బట్ బాగుంది, 1 year పైన అయిపోతుంది. మెయిన్ హీరోయిన్ ఆఫ్ ది వీడియో, ఇది లాస్ట్ లో ఓపెన్ చేస్తాను. ఇది నెక్స్ట్ వన్ అన్నమాట. ఇది కూడా షూనే, షూ. దీన్ని చూసినప్పుడల్లా నాకు ఒక
దీన్ని ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నేను. ఈ డిజైన్ ని చూడంగానే నాకు వచ్చేసి బల్లి గుర్తొస్తుంది అనమాట. నాకు నచ్చని ఇన్సెక్ట్ ఏదన్నా ఉంది, యానిమల్ ఇన్సెక్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక బల్లి మాత్రమే. మిగతా ఏట్లన్నా నేను చేత పట్టుకోగలను, ఎందుకంటే నేను బైపీసీ స్టూడెంట్ కాబట్టి. బట్ దీన్ని చూసినప్పుడు నాకు ఆ బల్లి గుర్తొస్తుంది. బట్ కలర్ పరంగా షేడ్ అవ్వదు, డస్ట్ పడినా కూడా కనబడదు, బాగుంది. బట్ ఇప్పటి వరకు పే చేసే అవకాశం రాలేదు నేను దేని మీదకి. కొన్నాను, 3500 అయింది ఇది అయితే కనుక. నైస్. దీనికి కూడా పే అయ్యే అవుట్ఫిట్ ఏదన్నా ఉంటే కనుక నాకు లింక్స్ పెట్టరా, డిఎం చేయండి, కామెంట్ చేయండి కూడా. దీనికి పే చేసే అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు నాకు. అదొకటి. హీరోయిన్ ఆఫ్ ది బ్లాగ్ అన్నా కదా, ఇదే అన్నమాట. అది ఏంటో కాదు, శారీస్ కోసం తీసుకున్నది నేను. ఇక్కడ కనబడుతుందా మీకు? గ్లిటర్ స్కిన్స్ అనమాట. నేను ఎలాగో హైట్ ఉన్నాను కాబట్టి ఇంత హైట్ తీసుకున్నాను నేను. అరౌండ్ 5 ఇంచ్ పైనే ఉంటుంది ఇది తీసుకున్నాను. అరౌండ్ 2-3 టైమ్స్. నన్ను ఖచ్చితంగా మా అమ్మ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా తిట్టుద్ది, ఎందుకంటే ఇవన్నీ చెప్పడం మా అమ్మకి ఇష్టం లేదు. సో అయినా కానీ నేను చెప్తాను అనమాట, ఎందుకంటే మా అమ్మ మాట నేను విన్నా కాబట్టి. ఈ నా లెగ్ ఫ్రాక్చర్ అని నేను చెప్పాను కదా, లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా ఈ హీల్స్ వేసుకుని వెళ్ళాను ఆఫీస్కి. అప్పుడు ఏదో ఫంక్షన్ ఉంది, సో శారీ కట్టుకున్నాను, ఇంక ఇది వేసుకుని వెళ్ళాను అనమాట. బాగుంది, నాకు ఇష్టం ఇది. బట్ అన్నిటి మీదకి, అన్ని శారీస్ మీదకి సెట్ అవ్వదు. కొద్దిగా ఏమంటారు, ప్లెయిన్ శారీస్ మీదకి వాటి మీదకి అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది, మీరే హైలైట్ అవుతారు. ఇది అరౌండ్ నాకు వచ్చేసి 700 అలా పడింది. బాగుంది, నైస్. ఇదే నా చెప్పల్ కలెక్షన్. ఇంకా కలెక్షన్ పెరగాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే కనుక అది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇదే వీడియో. నెక్స్ట్ వీడియో కోసం లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.